హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టెఫ్. అండ్ ఈరోజు 34th డే. సో ఈరోజు యాజ్ యూజువల్గా లేచిన వెంటనే లీటర్ వాటర్ తాగేసాను అనమాట. ఇక 40 minutes గ్యాప్ ఇచ్చి సూర్య నమస్కారాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు సూర్య నమస్కారాలు ఎన్ని చేస్తున్నారని చెప్పి. నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలిపి ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకుంటున్నాను. ఇంకా సూర్య నమస్కారాల విషయానికి వస్తే మార్నింగ్ ఒక 24 rounds, ఈవినింగ్ ఒక 24 rounds చేస్తాను అనమాట. సూర్య నమస్కారాలు ఏంటంటే మనకి చక్కగా వార్మప్ కూడా అయిపోతుందన్నమాట. సో సూర్య నమస్కారాలు చేసుకుని కాసేపు కార్డియో లాంటివి కూడా చేస్తాను అనమాట. సో కార్డియోలు అవి ఇంక నేనేం రికార్డ్ చేయలేదు, కానీ ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చూపించట్లేదు అనమాట. సూర్య నమస్కారాలు కానీ, కార్డియో కానీ, యోగా కానీ ఏదైనా సరే మనం ప్రాపర్ గైడెన్స్తో స్టార్ట్ చేయాలన్నమాట. సో బ్రీత్ సింక్ చేసుకుంటూ చేయాలన్నమాట ఏదైనా సరే. సూర్య నమస్కారాలు అయితే అలా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ ఇంకా సెకండ్ టైం కూడా లీటర్ వాటర్ తాగేసాను. ఇంకా వెయిట్ అయితే ఈరోజు 65.85 ఉన్నాను అనమాట. ఇక నిన్న నేను జొన్నలు అలాగే రాగి పిండి వేసి దోశ బ్యాటర్ చూపించాను కదండి. దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది మనం నార్మల్గా వేసుకునే దోశల కంటే ఇవి చాలా హెల్దీ అనమాట. సో ఇందులో నేను మినపప్పులో పొట్టు తీయలేదు, అలాగే జొన్నలు యూస్ చేశాను, అలాగే రాగి పిండి యూస్ చేశాను కదా. సో మనకి రాగి పిండిలో కూడా చక్కగా ఐరన్, కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి పిల్లలకైనా సరే బోన్స్కి చాలా మంచిదన్నమాట. ఇంకా నేను ఇందులో పొట్టు తీయకుండా యూస్ చేశాను కాబట్టి ఇంకా ఫైబర్ ఉంటుంది కదా మనకి చక్కగా. సో ఇలా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తింటూ ఉంటే మనకి బ్లడ్లో చక్కెర స్థాయిలు అనేవి స్పీడ్గా పెరగవు అనమాట. సో ఫ్యూచర్లో కూడా మనం ఇలాంటి రెసిపీస్ తింటూ ఉంటే చక్కగా షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు, షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి చాలామంది బరువు తగ్గిన తర్వాత బరువుని మేనేజ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు కదా. సింపుల్గా జస్ట్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందండి. మనం తినే టిఫిన్స్లో కానీ దేంట్లో అయినా సరే కర్రీ ఎక్కువ పెట్టుకుని రైస్ తినడము, అలాగే ఇలా పొట్టు తీయకుండా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినటము. సో దోశలు ఇలా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. టేస్ట్ కూడా మనం రెగ్యులర్గా వేసుకునే వైట్ దోశలకు మళ్ళీ ఉంటుందన్నమాట. సో మా పిల్లలకి కానీ మా వారికి కానీ చాలా బాగా నచ్చాయి దోశలు అయితే. ఇంక ఇక్కడ నాకు లంచ్ టైం అయిపోయింది కదా 11:30కి. ఇక ఈరోజు నా లంచ్లో ఇవన్నమాట. యాజ్ యూజువల్గా 3 types ఆఫ్ స్ప్రౌట్స్ పెట్టాను, అండ్ అలాగే 1 కీరా పెట్టాను అనమాట. అండ్ మార్నింగ్ మునగాకు జ్యూస్ తాగాను, రికార్డ్ చేయలేదు, ఇంకా రోజు చూపిస్తున్నాను కదా అని చెప్పి. నా లంచ్ అయితే రెడీ అనమాట. సో ఇప్పుడు నేను నా లంచ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి. బయట వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడితే చాలు హస్బెండ్స్కి చికెన్ పకోడీ, చికెన్ బిర్యానీలు గుర్తొచ్చేస్తాయి కదా. చికెన్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు. నాకు ఇవి ఎంత ఛాలెంజింగ్ అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి. మనం ఏదైనా ఒక హెల్త్ జర్నీ, డైట్ కానీ సాగించాలంటే అంతే. చికెన్ బిర్యానీ చేస్తూ డైట్ చేయడం వెరీ వెరీ టఫ్, చాలా కష్టం. మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. చేస్తాను, ఇంకేం చేస్తాం, మనం తినకపోయినా ఇంట్లో వాళ్ళకి చేయాలి కదా. మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు రెసిపీ. బాగుంటుంది రెసిపీ, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది క్షత్రియ స్టైల్లో బిర్యానీ అండి. రాజుగారి కోడి పలావ్ అని వినే ఉంటారు కదా మీరు చాలాసార్లు, అదే అనమాట ఈ రెసిపీ. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఖచ్చితంగా ట్రై చేసి ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో చెప్పండి. ఉప్పు, కారం, పసుపు అండ్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట బాగా కలిపి మిక్స్ చేసి చికెన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసి ఒక 20 minutes పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాగా ఇంపార్టెంట్ అనమాట ఈ బిర్యానీలో, అండ్ దానికి స్పెషల్ టేస్ట్ వచ్చేది కూడా దీనివల్లే. ఉప్పు, కారం అండ్ అలాగే కొంచెం నెయ్యి అనమాట. ఇక్కడ నేను ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను. మీరు ఏ నెయ్యి అయినా యూస్ చేయొచ్చు, బట్ ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి, స్మెల్ చాలా బాగుంటుందన్నమాట. ఈ బియ్యం అసలు కడగక్కర్లేదండి. ఇందులో ఉప్పు, కారం, నెయ్యి వేసి వీటిని బాగా మిక్స్ చేసి దానికి బాగా పట్టేలాగా మూత పెట్టి దీన్ని కూడా ఒక 20 minutes పక్కన పెట్టేయాలన్నమాట. నేను ఇక్కడ 1/2 kg సోనా మైసూర్ యూస్ చేశాను. మీరు చిట్టుముత్యాలైనా యూస్ చేయొచ్చు, వాడితో అయితే ఇంకా బాగా వస్తుంది బిర్యానీ. బట్ నేను ఇక్కడ సోనా మైసూర్ యూస్ చేశాను అనమాట. 1/2 kgకి కేజీ చికెన్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ పలావ్ మసాలా చూపించినవన్నీ తీసుకోవాలి. యాజ్ యూజువల్ మనం రెగ్యులర్ ఎలా వేసుకుంటామో అవే అనమాట. కాకపోతే దాంతోపాటు కొంచెం ఎండుమిరపకాయలు వేస్తామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇది బిర్యానీ ఉడుకుతున్నప్పుడు వేసే మసాలా అండి. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని నేను చూపించట్లేదండి, మీరు ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి ఒకవేళ ఇంగ్రీడియంట్స్ మీకు అర్థం కాకపోయి ఉంటే. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేసాను ఒక 3 spoons, అండ్ అలాగే ఒక 2 spoons నెయ్యి వేసాను అనమాట. మనం యాజ్ యూజువల్గా రెగ్యులర్ పలావ్ మసాలా ఏవైతే ఉంటుందో అది వేసి వేయించేసి ఫస్ట్ ఆనియన్స్, అలాగే గ్రీన్ చిల్లీ,
కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసి వేయించేయడమే. ఇక్కడ ఆనియన్స్ నేను పెద్దగా కట్ చేశాను, మీరు చూస్తున్నారో లేదో. సో ఈ బిర్యానీలో మనం షాలో ఆనియన్స్ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, బాగా బుడ్డివి. సో అవి వేస్తారనమాట. నార్మల్గా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీలో మనకి ఆ ఉల్లిపాయ పలంగా వేస్తాము, టేస్ట్ చాలా బాగుంటుంది. సాంబార్లో వేస్తారు కదా చిన్న చిన్న ఆనియన్స్ అవన్నమాట. ఇంకా ఆనియన్స్తో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అనమాట. ఇంకా కొత్తిమీర పుదీనా పడిన వెంటనే ఇంకా అది వేగుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, ఇంకా అప్పుడే ఆకలి మొదలైపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసి వేయించడమే బాగా. సో దాంట్లో కొంచెం ఉప్పు అది వేస్తాం కాబట్టి బాగా దాని అంతటా అదే మగ్గిపోతుంది. అలా కొంచెం కూడా అసలు వాటర్ లేకుండా బాగా మగ్గించేయాలన్నమాట. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. ఫస్ట్ చికెన్ని వేరేగా మగ్గ పెడతారు, తర్వాత రైస్లో కలుపుతారనమాట. సో నేను మీకు అంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా చూపించేస్తున్నాను ఇక్కడ. సో వాటర్ బాగా మగ్గించేసిన తర్వాత వాటర్ అసలు లేకుండా ఇంకిపోవాలన్నమాట. మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం ఇందాక నెయ్యి అది కలిపి పెట్టుకున్నాం కదా మసాలా రైస్, ఆ మసాలా రైస్ వేసి అసలు ఇక్కడే ఉంటుందన్నమాట అసలైన ట్రిక్. దాంట్లో వేసి బాగా వేయించాలన్నమాట. నార్మల్గా అయితే మనం చికెన్ వేయకుండా ఫస్ట్ వీటిని వేసి బాగా వేయిస్తాము, చికెన్ని వేరే సెపరేట్గా ఉడకబెడతామన్నమాట. కానీ మీకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో అని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను. ఇలా అయినా సేమ్ టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ రైస్ని ఏం చేయాలంటే మనం బాగా వేయించాలి, రోస్ట్ చేయాలన్నమాట. బియ్యం విరగకుండా కొంచెం జాగ్రత్తగా అటు ఇటు మెదుపుతూ దాన్ని బాగా వేయించాలన్నమాట రైస్ని. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది బిర్యానీ, ఎందుకంటే కొంచెం ఎండుమిర్చి అవి వేస్తాం కదా. అండ్ మీకు కొద్దిగా అంత కారంగా వద్దు, అంత స్పైసీగా తినలేము పిల్లలు ఉన్నారు అనుకుంటే మీరు దాన్ని ఒక ఎండుమిరపకాయ తగ్గించి వేసుకుంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఎక్కువ కారం అది యూస్ చేస్తాం కాబట్టి ఇది రైస్ బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 బౌల్కి ఆ 1 కప్ తీసుకున్నాను రైస్. సో ఆ 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసాను అనమాట, సరిపోతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మరిగించిన తర్వాత రైస్ ఉడుకుతున్నప్పుడు ఇందాక నేను మసాలా చూపించాను కదా, ఆ మసాలాని ఇలా మిక్సీ పట్టి దాంట్లో మరుగుతున్నప్పుడు వేసేయాలన్నమాట వేడివేడిగా. సో ఇంకేం చేయక్కర్లేదు, చక్కగా పుదీనా కొత్తిమీర వేసి ఆ మసాలా వేసి బాగా ఒక 3 to 4 టైమ్స్ బాగా మిక్స్ చేసి కింద నుంచి పైకి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత మీకు వాటర్ ఇంకినట్టు కనిపిస్తుంది కదా. సో వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇంక సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది అనమాట రైస్. మీరు స్టార్టింగ్లో రైస్ వేయించినప్పుడే మీకు అరోమా అనేది తెలిసిపోతుంది అనమాట. స్మెల్ అయితే మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమా అయితే ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ బిర్యానీలో. రెగ్యులర్గా మనం బయట తినే రెస్టారెంట్స్లో బిర్యానీలా అయితే అస్సలు ఉండదు, ఇది టేస్ట్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. రెసిపీ అయితే చాలా బాగుంటుంది, బట్ నేనైతే మిస్ అయ్యాను. ఇక నేను ఒక 10 days వరకు అయితే చీట్ డే పెట్టుకుందాం అనుకోవట్లేదు, ఎందుకంటే మొన్నే కదా 10K సెలబ్రేషన్స్లో అన్నీ నచ్చినవన్నీ తిన్నాను. సో అందుకోసం అనమాట మళ్ళీ ఒక 10 days వరకు అయితే వెయిట్ చేయాలి, తప్పదు. ఇంకా నా డిన్నర్ చూపిస్తారండి. ఇక్కడ డిన్నర్లో ఒక 2 జామకాయలు పెట్టుకున్నా, ఈరోజు ఒక పపయ్య పెట్టాను అనమాట, ఒక 5 slices. సో సగం కాయ అయితే నేనే తినేసాను. అండ్ అలాగే నట్స్ అనమాట, ప్రతిదీ ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇంకా వాల్నట్స్ అయితే హార్బుల్గా ఉన్నాయి, టేస్ట్ అంత బాగాలేదు. బట్ కొంచెం ఇలా పపాయాతో పాటు తినేస్తే బాగానే ఉంటుందన్నమాట. సో అది ఈరోజైతే డిన్నర్ ఇలా పెట్టుకున్నాను. ఇక చాలామంది స్టార్టింగ్లో రా ఫుడ్ డైట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఆ మొలకలు అవి తినాల్సి వస్తుంది కదా. ఈ రా ఫుడ్లో ఏంటంటే మొలకలు అవి తినటం కొంచెం కష్టం అనమాట. సో అలవాటు ఉండదు కదా మనకి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా మళ్ళీ గివ్ అప్ ఇచ్చేయాలనిపిస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా తినేయడం అలా చేస్తూ ఉంటాము. బట్ నేనైతే ఉడకపెట్టిన స్ప్రౌట్స్ తిన్నా కూడా పర్వాలేదని నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మనం ఎలాగో పచ్చిగా తినలేము, మనకి బాయిల్ ఫుడ్ బాగా అలవాటుగా కాబట్టి. సో ఆ స్ప్రౌట్స్ని చక్కగా లైట్గా బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం క్యారెట్ కొబ్బరి తురుము వేసుకుని మార్నింగ్ అలా తినేస్తే ఇంక ఈవినింగ్ చక్కగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్ కాబట్టి హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్లో బిగినింగ్లో ఉన్న వీడియోస్ కొన్ని యూట్యూబ్ పాలసీస్కి అనుగుణంగా లేవని చెప్పి, సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను కొన్ని రీఆర్గనైజ్ చేయడం అలాగే కొన్ని డిలీట్ చేయడం జరిగింది. సో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నా కింద కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అన్నీ అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో లైక్ చేస్తే ఇంకా బాగా మోటివేట్ అయ్యి చేయగలుగుతాను డైట్ కానీ వీడియోస్ కానీ. అండ్ అలాగే ఇంకా మరిన్ని హెల్తీ రెసిపీస్ అయితే రాబోతున్నాయి మన
ఛానల్లో. సో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. అండ్ అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.